అందరికీ నమస్కారం. నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. 8వ అడుగు పార్ట్ 3. సుమతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్త రమేష్ రెండో పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చాను అని చెప్తుంది. సుమతి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని రమేష్కి హెడ్ కానిస్టేబుల్ ఫోన్ చేసి స్టేషన్కి రమ్మని చెప్తాడు. స్టేషన్లో సుమతి గోడకి ఒక పక్క మూలన కూర్చుని ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ టీవీ ఆన్ చేస్తాడు. లాయర్ లావణ్య ఇంటర్వ్యూ రావటం చూసి, ఈ లాయర్ ఆడవాళ్ల కోసం ఫ్రీగా కేసులు వాదిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ లాయర్ గురించి అంతగా వివరాలు ఏమీ తెలియదు. ఈమె ఇంటర్వ్యూ చూస్తే అన్ని వివరాలు తెలుస్తాయి అని తన పక్కన ఉన్న కానిస్టేబుల్తో చెప్తాడు హెడ్ కానిస్టేబుల్. వాళ్ళు కూడా అవును సార్, నేను కూడా ఆ లాయర్ పేరు విన్నాను అని అంటారు. సుమతి కూడా వీళ్ళ మాటలు విని ఆమె గురించి తెలుసుకోవాలని టీవీ చూస్తుంది. విలేకర్ లాయర్ లావణ్యని ఒక ప్రశ్న వేస్తాడు. మీరు నడుపుతున్న ఆలంబన ట్రస్ట్ అంటే ఏంటి? వాటి ఆశయాల గురించి, అవి నిర్వహించే కార్యక్రమాల గురించి ప్రేక్షకులకు చెప్తారా అని అడుగుతాడు. ఈ ట్రస్టుని నేను 4 సంవత్సరాల క్రితం సమస్యల్లో ఉన్న ఆడవాళ్ళకి ఉచిత న్యాయ సహాయం చేయడానికి ప్రారంభించాను. మొదట్లో నేనొక్కదానినే ఈ ట్రస్టుని నడిపేదానిని. నా దగ్గర జూనియర్గా పనిచేస్తున్న కిషోర్ నాకు అన్ని విధాలా సహాయం చేసేవాడు. సంవత్సరం నడిచేసరికి కొంతమంది న్యాయవాదులు వారు సేవలు అందించడానికి ముందుకు వచ్చారు. జిల్లా కోర్టు నుంచి హైకోర్టు వరకు అన్ని కోర్టుల్లోనూ మా ట్రస్ట్ చేపట్టిన కేసులున్నాయి. గత 4 సంవత్సరాలలో 300కు పైగా కేసులు పరిష్కరించాము అని చెప్తుంది లావణ్య. మీ గురించి అందరూ చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా చెప్తారా అని అడుగుతాడు విలేకరి. తప్పకుండా చెప్తాను. నేను నా భర్త నుంచి విడాకులు తీసుకున్నాను అని చెప్తుంది. ఆ మాటలకి షాక్ అయ్యి విలేకరి అలా చూస్తుండటంతో నేను ఆ విషయం చెప్పడానికి సిగ్గుపట్టం లేదు. మా తల్లిదండ్రులకి మేమిద్దరం ఆడపిల్లలం. నేను పెద్దదాన్ని. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే నన్ను బ్యాంకులో క్లర్కుగా పనిచేసే ఆనంద్కిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన నెల రోజులకి అత్తింటి వాళ్ళు నన్ను మా ఆస్తిలో వాటా తీసుకురమ్మని బలవంతం చేయటం మొదలుపెట్టారు. ఆస్తిలో వాటా తీసుకున్నది తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అని చెప్పినా వాళ్ళు వినలేదు. మా కోసం కాదు, నీకోసమే తెచ్చి బ్యాంకులో దాచుకో అని నన్ను ప్రతిరోజు బలవంతం చేసేవారు. నా బ్యాంకు ఉద్యోగం చూసి 10 లక్షలు కట్నం ఇస్తామని చాలా సంబంధాలు వచ్చాయి. మీ నాన్నకి 2 అమ్మాయిలే కదా, ఆస్తిలో సగం వాటా వస్తుందని 1,00,000 రూపాయల కట్నానికే నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు తీరా చూస్తే ఆస్తి తీసుకురావేంటి అని భర్త కూడా ఇబ్బంది పెట్టేవాడు. భోజనం చేస్తుంటే పక్కన కూర్చొని ఇంత వేసుకొని తింటున్నావు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వేమైనా మూటలు తీసుకొచ్చావా అని పేలగా అనేవాడు మామయ్య. ఆ మాటలకి అన్నం తినబుద్ధిగాక పళ్ళెంలో చేతులు కడుక్కున్న రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి. తర్వాత కొన్ని రోజులకి మాటలు కాస్త చేతల్లోకి మారాయి. సంవత్సరం పాటు ఆ నరకం చూసిన నేను బాధలు భరించలేక పుట్టింటికి వచ్చాను. నువ్విలా కాపురం వదిలి వచ్చేశావని తెలిస్తే చెల్లిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. నువ్వు అత్తారింటికి వెళ్ళిపో. ఆడపిల్ల ఓపిగ్గా ఉండాలి అని చెప్పి నా తల్లిదండ్రులు తిరిగి అత్తారింటికి వెళ్ళిపోమ్మన్నారు. కాని నాకు ఆ నరకంలో మళ్లీ వెళ్లే ధైర్యం లేక విడాకులు అప్లై చేయాలని నిర్ణయించుకుని ఒక లాయర్ని కలిశాను. ఆ లాయర్కి కట్టవలసిన ఫీజు డబ్బులు కూడా నా దగ్గర లేకపోవటంతో నా స్నేహితురాలనొకల్ని అడిగాను. వెంటనే మొగుణ్ణి వదిలేసిన ఆడదానికి సహాయం చేయడానికి మా ఆయన ఒప్పుకోవటం లేదు అని చెప్పింది స్నేహితురాలు. నా వలన ప్రభావితమై నా స్నేహితురాలు కూడా తనకి విడాకులు ఇచ్చేస్తుందేమోనని వాళ్ళ ఆయన భయపడ్డాడు. లేకపోతే
భర్తని వదిలేసి వచ్చి నేను అక్కడ ఉంటే వాళ్ళ ఆయన్ని ఎక్కడ వెళ్ళో వేసుకుంటానని నా స్నేహితురాలు భయపడిందో తెలియదు, కానీ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మనలేక ఇండైరెక్ట్ గా చెప్పిన సమాధానం నాకు అర్థమయ్యింది. ఇక నేను అక్కడ ఉండటం కూడా మంచిది కాదు, ఎవరిని కూడా సహాయం అడగకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో నాకెవరూ సహాయం చెయ్యరు అని నిర్ణయించుకున్నాను. మెడలోని గొలుసు, చేతి గాజులు, ఉంగరం అమ్మేశాను. ఆ డబ్బుతో లాయర్ ఫీజు చెల్లించాను. సుఖంగా సౌఖ్యంగా పెరిగిన నేను కట్టుబట్టలతో మిగలటం అంటే ఏమిటో చూశాను. తినడానికి తిండి లేని ఆ నోటి రోజులు ఇంకా గుర్తున్నాయి. నా జీవితం రోజు ఒక యుద్ధంలా గడిచిపోయేది. ఏ రోజు నా మీద ఏ ఆరోపణ వస్తుందో తెలిసేది కాదు. అయిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు అందరూ కూడా నన్నే తప్పు పట్టారు. భర్త లేడు కదా, స్వేచ్ఛాజీవి అని అనేవారు. కొందరు నన్ను ఉంపుడుగత్తెగా ఉంచుకోవడానికి మగ మహారాజులు ప్రయత్నించారు. నన్ను చాలా బాధకి, అశాంతికి కూడా గురి చేశాయి. కానీ అవేమీ చూసి నేను భయపడలేదు. ప్రతి అనుభవం నన్ను మరింత రాటుదైలేలా చేసింది. అలాంటి కష్టాలకు ఎదురీది లా కోర్సు పూర్తి చేసి నా కాళ్ళ మీద నేను నిలబడి సాటి మహిళలకు చేయగలిగిన సహాయం చేస్తున్నాను అని అంది లావణ్య. థ్యాంక్స్ మేడం అని చెప్పి ఇంటర్వ్యూ మిగించాడు విలేకరి. ఇలా ఈ సమాజంలో ఒంటరిగా బతకటం కూడా చాలా కష్టం అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు కానిస్టేబుల్స్. అంతలో రమేష్ రవలిని మరో జంటని వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్కు వచ్చాడు. వస్తూనే రమేష్ శంకర్రావుకి నమస్కారం చేశాడు. హెడ్ కానిస్టేబుల్ వైపు తిరిగి తనతో తీసుకువచ్చిన జంటను చూపించి, వీళ్ళు నా అన్నయ్య వదినలు అని పరిచయం చేసి, మా పని మనిషి ఎక్కడా అని అడిగాడు రమేష్. సుమతిని చూపించి హెడ్ కానిస్టేబుల్, ఈమె మా స్టేషన్కు వచ్చి రమేష్ మొదటి భార్యనని, తన భర్త 22 సంవత్సరాల కిందట రెండో పెళ్లి చేసుకున్నాడని కంప్లైంట్ ఇస్తుంది. అంతలో వేరే పని మీద ఇక్కడికి వచ్చిన శంకర్రావు గారు ఈమెను చూసి మీ పని మనిషిగా గుర్తించారు. కానీ ఈమె మాత్రం నేను పని మనిషిని కాదు, రమేష్ మొదటి భార్యని అంటుందని వివరంగా చెప్పాడు హెడ్ కానిస్టేబుల్. రవలి కోపంగా మొగుడు చనిపోయాడని జాలితో చేరతీసి ఇంట్లో ఉండనిచ్చినందుకు మాకు బాగా బుద్ధి చెప్పింది అంది సుమతి వైపు చూస్తూ. మీ కుటుంబం విషయం కాబట్టి మీ చుట్టాలలో ఎవరైనా సాక్ష్యం చెప్తే బాగుంటుందని మీ కుటుంబ సభ్యులను తీసుకురమ్మని చెప్పాను అన్నాడు హెడ్ కానిస్టేబుల్. ఆ తర్వాత రమేష్ అన్నయ్య వైపు తిరిగి, మీది ఏ ఊరు, ఏమి చేస్తుంటారు అని అడిగాడు. నేను హైస్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను అని చెప్పాడు. కానీ అతను ఏ స్కూల్లో పనిచేస్తున్నాడో స్కూల్ పేరు చెప్పలేదు. ఇది హెడ్ కానిస్టేబుల్ గమనించలేదు. సుమతి సార్ ఈయన అంటూ ఏదో చెప్పబోయింది. కానీ హెడ్ కానిస్టేబుల్ కోపంగా, రమేష్ గారి అన్నయ్య వదిన ప్రస్తుతం ఇక్కడ లేరని అబద్ధం ఎందుకు చెప్పావు? ఇప్పుడు వచ్చారుగా అని అడిగాడు. నేను అబద్ధం చెప్పలేదు, ఈయన అంటూ చెప్పబోతున్న సుమతిని మాట్లాడనీయకుండా హెడ్ కానిస్టేబుల్, పోలీసుల్నే తప్పుదారి పట్టిద్దామని చూస్తున్నావా? మరొక్క మాట కూడా మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చో అని కసిరి రమేష్ అన్నయ్య వైపు తిరిగి, ఈమెకి రమేష్కి ఉన్న సంబంధం ఏమిటో చెప్పండి అని అడిగాడు. మా రమేష్కి ఈమెకి ఎలాంటి సంబంధమూ లేదు. వాళ్ళ ఆయన బస్సు ప్రమాదంలో చనిపోయాడు. బతకడానికి ఏ ఆధారము లేకుండా ఏడుస్తుంటే రవలి మా తమ్ముణ్ణి ఒప్పించి సుమతిని ఇంటికి తీసుకువచ్చి ఆశ్రయం ఇచ్చింది అని చెప్పాడు రమేష్ అన్నయ్య. ఈమె తను రమేష్ మొదటి భార్యనంటుంది కదా అని అడిగాడు హెడ్ కానిస్టేబుల్. అబద్ధం సార్, దాని కళ్ళు మా రమేష్ వాళ్ళ ఆస్తి మీద పడినట్లున్నాయి. అందుకే ఆస్తిలో వాటా వస్తుందని ఇలాంటి పథకం వేస్తుంది అని చెప్పాడు. అంతలో సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ వచ్చాడు. అంతవరకు జరిగిన విషయమంతా హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐకి వివరించాడు. విషయమంతా విని ఎస్ఐ రిపోర్టు రాసి వాళ్లతో సంతకాలు తీసుకుని పంపించేయి అన్నాడు. ఆ మాటలు వినగానే రమేష్ శంకర్రావు దగ్గరికి వెళ్లి ఆయన చేతులు పట్టుకొని బతిమిలాడుతూ, అన్నయ్యకి ఈ పోలీసులు రిపోర్ట్లు అంటే చాలా భయం. మా ఇంటికి పెళ్లికని వచ్చి ఇటువంటి కేసులో ఇరుక్కోవటం నాకు మర్యాదగా ఉండదు. మీరు కొంచెం ఎస్ఐ గారితో మాట్లాడి
రిపోర్ట్లు సంతకాలు లేకుండా చూడాలి. మీలాంటి వాళ్ళు తలుచుకుంటే ఇదంతా పని అని పొగుడుతూ మాట్లాడేసరికి శంకర్రావు సరేనని పక్కకి ఎస్ఐని పిలిచి, ఇందాక మీ హెడ్ కానిస్టేబుల్ అడిగిన ప్రశ్నలకే ఆ టీచర్ చాలా టెన్షన్ పడిపోయాడు. ఆ పెద్ద మనిషిని రిపోర్టు సంతకాలని ఎందుకు బాధ పెడతారు? రిపోర్ట్లేవీ లేకుండా పంపించేయండి అన్నాడు శంకర్రావు. ఎలాంటి రిపోర్ట్ లేకుండానా? నసిగాడు ఎస్ఐ. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి సార్. మీ మాట మీద మాకు నమ్మకం, గౌరవం ఉన్నాయి. కానీ ఏ రిపోర్టు లేకుండా పంపించేస్తే తర్వాత సుమతి నా పై ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి ఆమెకి కంప్లైంట్ ఇస్తుందేమో. మళ్ళీ నేను తీసుకోలేదని చెప్తే నా గతేంటి అన్నాడు ఎస్ఐ. అలాంటి అనుమానమేమీ పెట్టుకోకండి సార్. ఈ రోజే దీనిని తీసుకెళ్లి వాళ్ళ సొంత ఊరు రావులపాలెంలో దించేసి వస్తాను అని చెప్తాడు రమేష్. ఆ మాటలకి తృప్తిపడిన ఎస్ఐ ఏ రిపోర్టు సంతకాలు లేకుండా వాళ్ళందరినీ పంపించి వేశాడు. కాని సుమతి వాళ్లతో వెళ్లడానికి ఇష్టపడలేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వాళ్లతో వెళ్ళు, మరెప్పుడు ఇలాంటి తప్పుడు కంప్లైంట్లు ఇవ్వకు అని గదమాయించాడు హెడ్ కానిస్టేబుల్. మీరు వీళ్ళ మాటలు నమ్మి నన్ను మాట్లాడనీయకుండా చేయటం చాలా అన్యాయం చేశారు. నేను నిజంగా ఈయన మొదటి భార్యను అంది సుమతి. ఇంతవరకు వేసిన నాటకాలు చాలు, ఇంక వెళ్ళు విసుక్కున్నాడు ఎస్ఐ. రవలి సుమతిని బలవంతంగా చేయి పట్టుకుని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టింది. రమేష్ ఎస్ఐకి శంకర్రావుకి థ్యాంక్స్ చెప్పి తన వాళ్లతో కారు ఎక్కాడు. కారు బయలుదేరింది. కారు బయలుదేరుతున్నప్పుడు ఎస్ఐ అప్రయత్నంగా సుమతి వైపు చూశాడు. ఆమె ముఖంలో తప్పు చేసి దొరికిపోయానన్న బాధకి బదులు నరకానికి వెళ్తున్న భయం స్పష్టంగా కనపడింది. వెంటనే పక్కనే ఉన్న కానిస్టేబుల్ని పిలిచి రమేష్ గారి ఇంటి చిరునామా, డోర్ నెంబర్ అన్నీ అడిగి ఒక పేపర్ మీద రాసుకురా అన్నాడు. సరే అని కానిస్టేబుల్ కారు దగ్గరికి వెళ్ళాడు. సబ్ ఇన్స్పెక్టర్కి అనుమానం వచ్చింది కాబట్టి మళ్ళీ వాళ్ళని ఎంక్వైరీ చేస్తాడా? సుమతిని ఇంటికి తీసుకువెళ్ళి రమేష్ వాళ్ళు చిత్రహింసలు పెడతారా? తెలుసుకోవాలి అంటే 8వ అడుగు తరువాయి భాగం వినాల్సిందే. తరువాయి భాగం పార్ట్ 4.